మన కేటీఆర్ ఇచ్చిన ఒక్క నిమిషం భరత్ నేను ఈ ఇంటర్వ్యూని చాలా క్షుణ్ణంగా చూసిన. ఒక స్టేజ్ లో ఒక ప్రశ్న వేసినప్పుడు భరత్ ని అతను ఫలానా వాడిని ఎవరినో చెప్పుతో కొడతా అన్న మాటను ఇంకో రకంగా అది సౌండ్ అయ్యాడు. ఒకసారి భరతే కంగు తిన్నాడు, ఏంది నందిడుతున్నాడా అన్నంత అట్లా అన్న వాళ్ళు బినామీ అంటే బినామీ అన్న వాళ్ళని అన్నారు. కరెక్ట్, మిమ్మల్ని అనలేదు, కానీ మాట్లాడిన తీరు అంటే ఎవడు ఈ టాపిక్ ఇట్లాంటి ప్రశ్న నన్ను వేస్తాడా అనే ఆ లోపల లేటెంట్ అహంకారం అన్నది బయటకు వచ్చింది ఆ సమాధానం ఇవ్వడంలోనే. ఇప్పుడు రాజకీయంగా డినయల్ వేరు. నేను ఒక్క మాట మీరు చెప్తున్నారు కాబట్టి సారీ, మీరు కంప్లీట్ అయిన తర్వాత చెప్తా. రాజకీయంగా ఒక చెప్పే వ్యక్తి, ఇప్పుడు మీరు ఒక ఇది అన్నారు ఫలానా విషయం అట్లా అనుకుంటున్నారండి బెనామీ ట్రాన్సాక్షన్ అంటే అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన ఎవడు అడిగినాడండి ఇంట్లో ఉన్న పిల్లల సాక్షిగా ఆయన ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది చెప్పు? అది ఆయన నాయకత్వపు లోపమే కదా. పిల్లలకు చెప్పి చేసినాడా ఈ లుచ్చా రాజకీయాలని? అట్లా తప్పదు అసలు. అంటే మెచ్యూరిటీ లేదు అనే సంగతి తెలిసిపోతుంది. ఆయన ఒక మాట చెప్పేది ఉంటే నో సారీ అట్లాంటి తప్పండి, రాజకీయ ప్రత్యర్థుల మీద ఇట్లాంటి విషయాలు చెప్తారు, ఎవరైనా ఒకవేళ బినామీ ప్రాపర్టీస్ ఉన్నాయంటే నేను వాళ్ళకే రాసిస్తా అని అట్లా దాన్ని మృదువుగా చెప్పొచ్చు. అంటే దానికి యూ నీడ్ సమ్ మెచ్యూరిటీ, యూ నీడ్ సమ్ కంటెంట్మెంట్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్. అక్కడ అది లేదు. ఒక పచ్చి అంటే అజ్ఞానికి ఉండే అహంకారం తప్ప మెచ్యూరిటీ వ్యక్తికి ఉండే సమయం లేదు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తా, వాట్ ఐ అబ్జర్వ్డ్, కేటీఆర్ మీకు టీవీ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి చాలా అగ్రెసివ్ గా కనబడతారు. చాలా మంది కామెంట్స్ లో కూడా ఎందుకు అహంకారం ఎందుకు అని మాట్లాడతారు. కానీ నార్మల్ గా మీరు బలకరిస్తే నార్మల్ గా ఉన్న వ్యక్తులు నేను అబ్జర్వ్ చేశా, మరి నాతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా చాలా జోవెల్ గా ఉంటారు. చాలా జోవెల్, ఎక్కడ మీకు అహంకారం కనబడద్దా తిని కూర్చో తమ్ముడు లేకపోతే ఇది అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అబ్జర్వ్ చేస్తా. ఓన్లీ టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మాత్రం మీకు చూసిన, ఎందుకంటే ఎక్కువ మందిని కలవలేరు కదా, టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి చాలా అగ్రెసివ్నెస్ చాలా అది కనబడుతుంది. కానీ నార్మల్ గా నేను అప్పుడప్పుడు ఆయనకు బహుశా ఇప్పుడు టీవీ లైవ్ లో ఉన్నా కాబట్టి చెప్తున్నా, టీవీ ఇంటర్వ్యూల్లో అగ్రెసివ్నెస్ కనబడతాయి కానీ నార్మల్ గా కలిసిన వ్యక్తులకి అగ్రెసివ్నెస్ కనిపించదు. అది బీఆర్ఎస్ కార్యకర్త అయినా చిన్నవాడైనా పెద్దవాడైనా తన పిఏ అయినా మిగతా వాళ్ళతో చాలా జోవేలుగా జోక్ చేస్తూ ఉంటారు, సీరియస్నెస్ ఉండదు. మీరు అదే కేసీఆర్ జోక్ ఉండదు, కొంచెం ఆ సీరియస్నెస్ గంభీరం కనిపిస్తుంది. సో కేసీఆర్ ఎట్లా అయితే అగ్రెసివ్ గా మాట్లాడతారో అదే అగ్రెసివ్నెస్ కేటీఆర్ కి ఇంటర్వ్యూలో వచ్చేటప్పుడు వచ్చింది. కానీ పర్సనల్ గా మీరు వ్యక్తిగతంగా కేటీఆర్ ను కలిసినట్టయితే వ్యక్తిగతంగా అయితే చాలా జోవేలుగా ఉంటారు, ఎక్కడ అహంభావం కనిపించదు. కానీ ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్ లో టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మాత్రం ఏంది ఆయన పెద్ద అహంభావంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో టీవీ ఇంటర్వ్యూలో దీన్ని చేంజ్ చేసుకోవాలి అని నేను చెప్తా. నా ఇంప్రెషన్, నాకు అనిపించిన ఇంప్రెషన్ నేను చెప్తున్నా. నాతో అయితే ఇప్పుడు కాదు 2007లో లుధియానాలో ఫస్ట్ పరిచయం, 2009లో ఎలక్షన్ లో మహాకూటమికి కేసీఆర్ మహాకూటమిలో చేరి అది కంప్లీట్ కాకముందే అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే పార్లమెంట్ లో ఎన్డీఏ ర్యాలీలో వచ్చారు. అప్పుడు నుంచి కరీంనగర్ బై ఎలక్షన్స్ నుంచి 18 సంవత్సరాలుగా పరిచయం, ఎప్పుడు కూడా జోవెల్ గా ఉన్నట్టే అనిపించింది. కానీ టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మాత్రం టీవీ ఆన్ స్క్రీన్ ముందు మాత్రం ఆయన అగ్రెసివ్నెస్ తో కనిపిస్తారు. సో అది నా పర్సనల్ ఒపీనియన్. నేను నాతోనైనా మిగతా వాళ్ళతో కూడా అబ్జర్వ్ చేస్తాను. నేను ఉన్నప్పుడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్స్ కూడా వాళ్ళతో కూడా జోవెల్ గా ఉన్నట్టే కనిపిస్తారు. ఎస్ ఒక విషయం మాట్లాడతాను. మీరు ఇంటర్వ్యూ చేశారు, మీ వ్యక్తిగత అనుభవము, మోరల్లెస్ వి బిలాంగ్ టు సేమ్ ట్రైబ్ అండ్ సేమ్. నేను ఐ ఇంటర్వ్యూ 5-6 టైమ్స్. అందుకని yes exactly let me explain my point of view, my experience also. నేను కూడా జర్నలిస్ట్ గా చాలా వెరీ యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని మీకు అందరికి తెలుసు. చాలా పెద్ద పెద్ద ప్రముఖులతో డీల్ చేసిన డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు. అయితే విషయం ఏంటంటే ఒక ఉర్దూలో ఒక సామెత ఉంటది, ఏమనంటే జిందగీ और अदाकारी दो अलग अलग चीज है मगर अभी अभी पता चला है कि अदाकारी करने वाला आंसू है. జీవితము నటన రెండు వేరు వేరు అని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు అర్థమైంది నటించే కన్నీళ్లు ఉంటాయని. అతను ఒక గొప్ప నటుడు. ఎవరు? కేటీఆర్. మీరు విషయాలను అర్థం చేసుకోలేదు. ది కోర్ పర్సనాలిటీ ఈస్ ఆల్ అబౌట్ మీ, మై సెల్ఫ్ అండ్ ఐ ఆమ్. దెర్ ఈస్ నో సెకండ్ పర్సన్, దెర్ ఈస్ నో థర్డ్ పర్సన్. హీ షీట్ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. తర్వాత మాట్లాడుతున్నప్పుడు
కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ హిస్ పర్సనాలిటీ, ఐ హావ్ సీన్ సెవరల్ టవరింగ్ పర్సనాలిటీస్ రైట్ ఫ్రమ్ బీజీ పట్నాయక్ లాంటి వాళ్ళని కూడా నేను ఎన్టీఆర్ క్రైసిస్ అప్పుడు ఇక్కడికి వస్తే నేను వాళ్ళతో మాట్లాడిన, కరుణానిధి గారితో మాట్లాడిన ఎంతో మంది ప్రముఖులను చూస్తాం. ఐ హావ్ నెవర్ సీన్ ఏ గ్రోన్ అప్ కల్చర్డ్ అండ్ డెవలప్డ్ పర్సన్ టాకింగ్ ఇన్ సచ్ అన్ ఇమాచ్యూర్ వే. అసలు ఒక రకంగా అంటే మీరు అఫ్ కోర్స్ మీరు కూడా ఒక రకంగా అదే ఏజ్ గ్రూప్ అనో లేకపోతే మీకున్న వ్యవహారం అంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు కాదు. నో, దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ టు బి ది స్కెలిటన్ ఆఫ్ హిమ్ ఇస్ ఓన్లీ మేబీ జర్నలిస్ట్ కాబట్టి ద మోస్ట్ సక్సెస్ఫుల్ శరత్ భాయ్ ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే కేటీఆర్ కాదు మారాల్సింది, మనం మారాలి. ఎందుకంటే శరత్ గారు చెన్నారెడ్డి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అప్పటి కాలం నాటి చాలా మంది నాయకులను చూశారు. విలువల కోసం నిలబడ్డ నాయకులను ఇప్పుడు కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎట్లుంటదంటే ముళ్ళుతోనే తీయాలి. తర్వాత పార్టీ అంటే ఇట్స్ మై పార్టీ, ఇక్కడ పార్టీ అంటే సమిష్టి నాయకత్వం అని మీరు అంటున్నారు కదా. నన్ను చెప్పని అండి, ఇప్పుడు టెక్నాలజీ ఎట్లున్నా కూడా రాజకీయాలలో ఏమైందంటే పార్టీ అనేటివి అన్ని కూడా ఎక్సెప్ట్ జాతీయ పార్టీలను పక్కకు పెడితే ఏ పార్టీ కూడా ఇది నా పార్టీ, నేను, ఇది ఎక్కడైనా ఇప్పుడు కేజ్రీవాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేటీఆర్ దాకా మీరు ఏ రాష్ట్రంలో తీసుకోండి, మమతా బెనర్జీ ఇది నా పార్టీ, ఇక్కడ స్టాలిన్ ఇది నా పార్టీ, ఆయన కొడుకునే తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి చేశాడు, కరుణానిధి ఉన్నప్పుడు కూడా అదే పని చేశాడు, ఇది నా పార్టీ నేను. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం ముళ్ళుతోనే తీయాలన్నప్పుడు ఏ విలువలు పాటిస్తారు, ఎందుకు పాటించాలి? ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో మనం మీడియా గాని మీరు గాని నేను గాని మనం డైజెస్ట్ చేసుకోవాలి తప్ప పాతకాలం వస్తుందని వావిలాల గోపాలకృష్ణలను చూస్తామని మనం అనుకుంటే అది మన తప్పు అవుతుంది. మీరు చెప్పేది అన్ని కరెక్టే, కానీ అవన్నీ కూడా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని విశ్లేషించాలి తప్ప చెన్నారెడ్డి లాంటి అప్పటి కాలం నాటి నాయకులను ముందు పెట్టుకొని మనం వీళ్ళు ఇట్లా ఎందుకు లేరు అనుకుంటే తప్పది, మన తప్పే అయితే తప్ప వాళ్ళ తప్పు కాదు. మారే కాలాన్ని ఎదిగిన నాయకులను మనం పాత దృష్టితో చూడొద్దు అనేది నా మనవి. ప్రకాష్ గారు ఎప్పుడు కూడా ఒక విషయం మీరు